హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ అకాడమీ. ఈ క్లాస్లో మనం ఆల్రెడీ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ చాప్టర్లో కొన్ని థీరమ్స్ని అండ్ హోమోజనైజేషన్ ప్రాబ్లమ్స్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థీరం, ఓకేనా? రైట్. సో ద ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0 రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. ఈ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్తున్నాడు. ఓకే, రైట్. సో ప్రూఫ్ ఫస్ట్ మనకి ఇచ్చిన ఒక వర్డ్ని రాసుకుందాం ఫస్ట్. సో ద ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy plus c is equal to 0 represents pair of parallel lines. Parallel lines అన్నాడు కదా. సో ఆ లైన్స్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ let the lines are lx plus my plus n1 is equal to 0 and lx plus my plus n2 is equal to 0. ఇలా ఎందుకు తీసుకున్నామంటే, ప్యారలల్ లైన్స్ అనగానే ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్స్ సేమ్ ఉండాలి అండ్ ఓన్లీ కాన్స్టెంట్స్ మాత్రమే డిఫరెంట్గా ఉండాలి. సో అట్లాంటి లైన్స్ని మనం ప్యారలల్ లైన్స్ అని అంటాం. అంటే ఇది ఈ రెండు ప్యారలల్ లైన్స్కి కంబైన్డ్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా? దట్ మీన్స్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ దీస్ టూ ఈక్వేషన్స్ lx ప్లస్ my ప్లస్ n1 ఇంటూ lx plus my plus n2. సో దీన్ని నేను ఇక్కడి నుంచి సింప్లిఫై చేస్తున్నాం. l ఇంటూ l స్క్వేర్, x ఇంటూ x స్క్వేర్. సో దిస్ ఈజ్ l స్క్వేర్ x స్క్వేర్. నెక్స్ట్ lmxy ప్లస్ lmxy. నెక్స్ట్ l ఇంటూ x, నెక్స్ట్ దీంతో l x into y, that is nothing but lmxy. Next m into m square, y into y square. So this is plus m square y square. Next m into y. So this is m into y. Next ఇంకా n1 తో n1lx. So this is ln1x. Next n1my, so that means mn1y. Next last one n1n. So this is n1 n2. Okay, so just wait to rearrange చేసుకోవడమే ఇంకా. So this is l square x square plus lmxy అంటే plus 2lmxy. next is m square y square. So this is m square y square. ఇంకా నెక్స్ట్ ఎక్స్ టర్మ్ చూడండి, ఎల్ ఇంటూ ఎక్స్, ఎల్ n1x. ఈ రెండిట్లలో ఎల్ఎక్స్ కామన్గా ఉంది. సో ఫస్ట్ ఇక్కడ మనం ఎల్ కామన్ చేద్దాం, ఇటు ఎక్స్ని కామన్ చేద్దాం. ఇంకా ఇక్కడ n1, ఇక్కడ n2 ఉంది. సో దిస్ ఈజ్ n1 ప్లస్ n2. నెక్స్ట్ ఇంకా ఈ టూ టర్మ్స్ చూడండి, ఇవి వై టర్మ్స్. దీంట్లో ఎంవై కామన్గా ఉంది. సో ఫస్ట్ మనం m కామన్ చేద్దాం, తర్వాత y కామన్ చేద్దాం. సో దిస్ ఈజ్ n1 ప్లస్ n2. ఇంకా లాస్ట్లీ మనకు మిగిలిపోయింది ఏంటి, ఓన్లీ వన్ కాన్స్టెంట్ n1 n2. ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీన్ని మనకిచ్చిన నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ దీంతో కంపేర్ చేద్దాం. జస్ట్ కోఎఫిషియెంట్స్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఇక్కడ ఏ, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఎంత, ఎల్ స్క్వేర్. సో హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. నెక్స్ట్ దిస్ ఈజ్ 2lmxy. ఇక్కడ 2hxy ఉంది, అంటే 2h అంటే ఏంటి, 2lm అనమాట. సో 2h ఈజ్ ఈక్వల్ టు 2lm.
నెక్స్ట్ ఇక్కడ ఎం స్క్వేర్ వై స్క్వేర్ ఉంది, ఇక్కడ బి వై స్క్వేర్ ఉంది, అంటే బి వాల్యూ ఎంత అన్నట్టు ఎం స్క్వేర్. సో బి ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్. సో సిమిలర్లీ 2h అంటే ఎల్ ఇంటూ n1 ప్లస్ n2. సో 2g ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ n1 ప్లస్ n2. నెక్స్ట్ 2f అంటే మరి m ఇంటూ n1 ప్లస్ n2. సో 2f ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ n1 ప్లస్ n2. ఓకే, లాస్ట్ కాన్స్టెంట్ c అంటే n1 ప్లస్ n2. సో c ఈజ్ ఈక్వల్ టు n1 ఇంటూ n2, నాట్ n1 ప్లస్ n2. ఇక్కడ మనం 2 క్యాన్సిల్ చేసుకుంటే h ఈజ్ ఈక్వల్ టు lm. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఉంచుకుందాం. సో ఇక్కడ నుంచి g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 2 ఇటు వస్తే l ఇంటూ n1 ప్లస్ n2 అవుతుంది. ఇంకొక స్టెప్ రాయొచ్చు, n1 ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు ఇది తీసుకొస్తే g బై l అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నుంచి f చెప్పొచ్చు మనం. f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అన్న m ఇంటూ n1 ప్లస్ n2 బై 2 అవుతుంది. ఓకే, సరే ఇక్కడ 2 ఉంది, నేను 2 మర్చిపోయాను. సో 2g ఈజ్ ఈక్వల్ టు అవుతుంది. ఇప్పుడు ఇది మనం జస్ట్ ఓన్లీ ఎల్ఈ తీసుకొస్తున్నాం. సో 2g బై ఎల్. సో ఇది కూడా ఇట్లానే ఉంచుదాం. 2f ఈజ్ ఈక్వల్ టు జస్ట్ n1 ప్లస్ n2 వాల్యూ రాద్దాం. n1 ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 2f బై m అవుతుంది. సో c వాల్యూ యాస్ట్. సో c ఈజ్ ఈక్వల్ టు n1 n2. ఓకేనా, ఇప్పుడు మన థియరంలో మనకు కావాల్సినటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇంకా ఇవి ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే h స్క్వేర్ ఈక్వల్ టు ఏజీ, h స్క్వేర్ ఈక్వల్ టు ఏబి అని ప్రూవ్ చేయమన్నాడు. సో దానికోసం మనకి ఇది కన్సిడర్ చేసుకుందాం, h ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎం అని. ఓకేనా, సో ఫస్ట్ వన్ సో ఆల్రెడీ వీ నో దట్. సో మనకి ఏం తెలుసు ఆల్రెడీ అంటే ఇక్కడ h ఈజ్ ఈక్వల్ టు lm అని తెలుసు. ఓకే, సో ఆల్రెడీ వీ నో దట్ h ఈజ్ ఈక్వల్ టు lm. సో జస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. దిస్ ఈజ్ h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు lm హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు h స్క్వేర్ ఈక్వల్ టు lm హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ l స్క్వేర్ m స్క్వేర్. మరి l స్క్వేర్ అంటే ఏంటి ఇక్కడ a. తర్వాత m స్క్వేర్ అంటే ఏంటి ఇక్కడ m స్క్వేర్ అంటే b. సో డైరెక్ట్గా మనం h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ab అని రాయొచ్చు. ఇది మన ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ప్రూఫ్, af స్క్వేర్ ఈక్వల్ టు bg స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, సో మనకు ఆల్రెడీ ఇక్కడ చూడండి n1 ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 2g బై l అని తెలుసు. మళ్ళీ n1 ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 2f బై m అని తెలుసు. అంటే n1 ప్లస్ n2 అనేది 2g బై ఎల్కి ఈక్వల్, n1 ప్లస్ n2 అనేది 2f బై mకి ఈక్వల్. అంటే ఆటోమేటిక్గా 2g బై ఎల్ 2f బై m అనేవి కూడా రెండు సేమే కదా. ఓకేనా, అంటే సో ఆల్రెడీ ఇక్కడ కూడా వీ నో దట్ n1 ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 2g బై ఎల్ అండ్ n1 ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 2f బై m. So from these two we can say that 2g by L is equal to 2f by m. So okay, 2 gets cancelled. So this is g by L is equal to f by m. Okay, నేను రిమైనింగ్ పార్ట్ ఇక్కడ రాస్తున్నా, రైట్. సో దీన్ని కూడా మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకున్నాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే ఇదేమవుతుంది, g by L హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు f by m whole square అయితే. సో దిస్ ఈస్ నథింగ్ బట్ g స్క్వేర్ బై l స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు f స్క్వేర్ బై m స్క్వేర్. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకేనా, ఇది m స్క్వేర్ g స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు l స్క్వేర్ f స్క్వేర్ అయితే జస్ట్ రీఅరేంజ్ ఇది రాద్దాం. l స్క్వేర్ f స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ g స్క్వేర్. ఓకే, l స్క్వేర్ అంటే ఏంటి మరి, l స్క్వేర్ అంటే a, m స్క్వేర్ అంటే ఏంటి మరి b. సో దిస్ ఈజ్ af స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు bg స్క్వేర్. సో దిస్ ఈజ్ సెకండ్ ఆన్సర్. ఓకే, సో రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఇంకా మనం థర్డ్ వన్ ఏంటిదంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ parallel lines
lx plus my plus n1 is equal to 0 and lx plus my plus n2 is equal to 0. సో డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ అంటే మనకి ఫార్ములా n1 మైనస్ n2 n1 మైనస్ n2 బై అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. సో దిస్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్కి ఫార్ములా. ఓకేనా. అండ్ ఇక్కడ దీన్ని ఏ అనుకోండి, ఇది బి అనుకుంటే, సో మనకి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని ఒక ఫార్ములా ఉందండి. ఓకే, జస్ట్ ఇట్ ఈస్ ఫార్ములా. ఓకే రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని ఏ ఉన్న ప్లేస్లో n1, బి ఉన్న ప్లేస్లో n2 ఉంది. సో ఇప్పుడు దీన్ని ఏమన్నా రాయొచ్చు, అండర్ రూట్ ఆఫ్ n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ 4n1 n2 బై అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్. సో ఆల్రెడీ మీకు నేను కావాలంటే మీరు వీడియోని పాజ్ చేసి ఆ బ్యాక్ సైడ్ చూడండి. n1 ప్లస్ n2 అంటే మనకి 2 వాల్యూస్ ఉన్నాయండి. సో n1 ప్లస్ n2 అంటే ఒకటేమో 2g/l, ఇంకోటి n1 ప్లస్ n2 అంటే 2f/m. ఓకే, అండ్ అట్లనే n1 n2 అంటే ఏంటిదంటే c. ఓకే రైట్. సో ఫస్ట్ నేను n1 ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 2g/l అనుకుంటున్నా. సో ఇఫ్ n1 ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 2g/l, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2g/l హోల్ స్క్వేర్ మైనస్ 4n1 n2 అంటే c. సో దిస్ ఈజ్ 4c బై అండర్ రూట్ ఆఫ్ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, వీటి రెండింటి కలిపేసి నేను కామన్ ఒక రూట్ రాస్తున్నా. సో దిస్ 2g హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 4g స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ మైనస్ 4c బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. సో రూట్ ఇక్కడ వరకు ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్, న్యూమరేటర్లో ఎల్సిఎం ఎల్ స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ 4g స్క్వేర్ మైనస్ 4l స్క్వేర్ c by l square into l square plus m square. Okay right. సో దిస్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్, ఆల్రెడీ మనకి ఈ వాల్యూస్ కూడా తెలుసు, బ్యాక్ సైడ్ దాంట్లో ఉన్నాయి. స్టార్టింగ్లో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎల్ స్క్వేర్, అండ్ తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎం స్క్వేర్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దిస్ ఈజ్ 4g స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై a ఇంటూ ఏ ప్లస్ బి. దీంట్లోంచి మనం 4ని కామన్ చేసి ఆ 4 బయటికి పంపించేసాం అనుకోండి, అది ఏమవుతుంది, 2 అవుతుంది. సో 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ మైనస్ ac బై a ఇంటూ ఏ ప్లస్ బి. సో దిస్ ఈజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. అయితే మన ప్రూఫ్లో ఇంకోటి కూడా ఉంది. సో అదేంటంటే ఇప్పుడు మనం n1 ప్లస్ n2 ఈజ్ ఈక్వల్ టు 2g/l తీసుకుంటే మనకి ఆన్సర్ వచ్చింది. For suppose if we consider n1 plus n2 is equal to 2f/m, then we get this is 2 into under root of f square minus bc by b into a plus b. Okay, thank you.